హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు క్లేతో ఇయర్ రింగ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకోవాలి. దీనికి ఒక స్టడ్ను అతికించుకోవాలి. ఈ ఎంసిల్లో 2 ప్యాకెట్స్ ఉంటాయి. దీన్ని ఈక్వల్గా తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా తీసుకుని మాత్రమే మిక్స్ చేసుకోండి. ఒకేసారి అంతా మిక్స్ చేస్తే వెంటనే డ్రై అయిపోతూ ఉంటుంది. ఇది మన చేతులకు అతుక్కోకుండా కొద్దిగా టాల్కమ్ పౌడర్ను రాసుకోవాలి. మనం తీసుకున్న ప్లాస్టిక్ షీట్కు ఈ క్లేను అతికించుకోవాలి. ఇలా పౌడర్ హెల్ప్తో స్మూత్గా చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన డిజైన్స్లో వీటిని రెడీ చేసుకోవడమే. మీ క్రియేటివిటీని బట్టి డిజైన్ చేసుకోండి. నేను ఇక్కడ సింపుల్గా డిజైన్ చేస్తున్నాను. నేను కొంచెం పెద్ద సైజులో చేస్తున్నాను కదండి, మీరు కావాలంటే వీటిని కొంచెం చిన్న సైజులో చేసుకోండి. నేను ఈ ప్లాస్టిక్ షీట్ను బాటిల్ నుంచి కట్ చేసుకున్నాను. ఇలా చెవిదిద్దులే కాకుండా లాకెట్స్, ఫింగర్ రింగ్స్ కూడా చేసుకోవచ్చు.
ఇవి బాగా డ్రై అయిన తర్వాత మనకు నచ్చిన కలర్స్ వేసుకోవాలి. నేను బ్లాక్ యాక్రిలిక్ కలర్ వేస్తున్నాను. బ్లాక్ కలర్ బాగా డ్రై అయిన తర్వాత గోల్డ్ కలర్ వేసుకోవాలి. ఈ కలర్ను ఓన్లీ ఇలా ఫింగర్తో మాత్రమే అప్లై చేయాలి. ఇలా అయితేనే మనం చేసిన డిజైన్స్ అన్నీ బాగా కనిపిస్తాయి. నేను రెడీ చేసిన కొన్ని ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను, చూడండి. ఒకసారి మీరు కూడా వీటిని ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.